రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు తమిళనాడులో పర్యటించనున్నారు. తమిళనాడు మదురై జిల్లాలో జరగనున్న మురుగన్ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. ఈ సదస్సుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరు కానున్నారు. రైట్, ఇక పవన్ కళ్యాణ్ రేపు తమిళనాడులో మురుగన్ సదస్సుకి హాజరు కాబోతున్నారు. ముఖ్య అతిథిగా కూడా ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, రేపు తమిళనాడు పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకోబోతున్నారు కదా, సో ఓవరాల్ అప్డేట్స్ ఏంటి, ఆయన షెడ్యూల్ ఎలా ఉంది? అంటే ముఖ్యంగా ఏదైతే రేపు మదురైలో లక్షలాది మంది తో నిర్వహించేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులతో నిర్వహించనున్నటువంటి మురుగన్ భక్త సమ్మేళనంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనబోతా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అంటే ఆధ్యాత్మికంగా పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ఈ వరుసలో ముందుంటారు కాబట్టి ఖచ్చితంగా దేవుడి కార్యక్రమాన్ని పిలిచినటువంటి వెంటనే ఖచ్చితంగా తాను హాజరవుతానని ఆ భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ క్రమంలో ఇప్పటికే తమిళనాడు నుంచి అంటే మదురై నుంచి ఇప్పటికే వచ్చి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బీజేపీకి సంబంధించినటువంటి ఆ నేతలు ఇప్పటికే వచ్చి పవన్ కళ్యాణ్ ఆహ్వానించినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా వారిని కలిసి వారితో ప్రత్యేకంగా ఈ యొక్క సదస్సు ఏ విధంగా జరగబోతా ఉంది, ఏ విధమైనటువంటి ప్రజలు ఎంతమంది హాజరవుతారు, ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏ విధంగా జరగబోతుంది ఈ సదస్సు అనేటువంటి పలు అంశాలపైన ప్రధానంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలోనే చర్చించినటువంటి నేపథ్యంలో రేపు ఈ సదస్సుకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవబోతున్నారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతున్నటువంటి పెద్ద ఎత్తున ఇప్పటికీ అక్కడ పటిష్టమైనటువంటి బందోబస్తు భద్రత కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. రేపు పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో హాజరై మళ్ళీ తిరిగి హైదరాబాద్ చేరుకునేటువంటి అవకాశాలు కనపడుతుంది. దీప్క, రాజ్ కుమార్. ఇరాన్ నుండి భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ ఆపరేషన్ సింధూర్